మెదక్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి తీవ్ర నష్టం వాటిల్లింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందించాలని మెదక్ ఎంపీ రఘునందనరావు సూచించారు. మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోని వరద బాధితుల్ని ఆయన పరామర్శించారు. వరద నష్టంపై కేంద్ర మంత్రులతో మాట్లాడామని, నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామంటున్న ఎంపీ రఘునందనరావుతో మా మెదక్ జిల్లా ప్రతినిధి ఆసిఫ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఏదైతే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం ఏదైతే మెదక్ ఎంపీ రఘునందనరావు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ మొత్తానికి మెదక్ మొత్తం అతలకుతలమైంది, మొత్తం ఎక్కడ కూడా పరిస్థితి వెళ్ళని పరిస్థితి కూడా ఏర్పడింది. దీనిపైన కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందిస్తుంది? సో ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను ప్రిపేర్ చేసి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందులో తన వాటాగా ఖచ్చితంగా ముంపుకు గురైన ప్రాంతాలు, పంట నష్టపోయినటువంటి ప్రాంతాలు, ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సాయం అందజేస్తుంది. 100% బాధితుల పక్షాన మేము నిలబడతాం. ఈ రోజు ఇప్పటికే ఉదయం రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డా గారు ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. మమ్మల్ని అందరినీ ఎంపీలని, ఎమ్మెల్యేలందరినీ కూడా ఫీల్డ్ లో పనిచేయమని చెప్పినారు. ఎక్కడైతే ప్రజలకు కష్టం ఉందో అక్కడ బీజేపీ కార్యకర్తలు, నాయకులందరినీ కూడా ఆయా గ్రామాల లోపల వాలంటరీగా పనిచేయమన్నారు. అదే పనిలో మేము అందరం కూడా ఉండడం జరిగింది. మెదక్ ఇన్ఛార్జ్ మంత్రి చెప్తున్నారు, మొత్తానికి మెదక్ లో ఏదైతే వర్షంతో కూడిన సంబంధించిన దాదాపు 5 కోట్ల వరకు ఇప్పటికే ఆర్థిక సాయం అందిస్తామని చెప్తున్నారు. దీనిపై అంటే ఇప్పటి వరకు బహుశా వారికి ప్రాథమిక నివేదిక ప్రాపర్ గా అంది ఉండదు. ఒక పిల్లి కొట్టాల్లో ఉన్న సబ్ స్టేషన్ కే 3 నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఎలక్ట్రిసిటీ అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఊర్లలోకి పోతే ఎక్కడ చూసినా గానీ పొలాలలో స్తంభాలు పడిపోయి, వైర్లు తెగిపోయి కరెంటు పునరుద్ధరణ అనేది ఒక మేజర్ సమస్యగా ఉంది. అదొకటి ఉంది. రోడ్లు, కల్వర్ట్లు, బ్రిడ్జిలు ఇవన్నీ కంప్లీట్ కావడానికి చాలా పెద్ద మొత్తంలో పడుతుంది. బహుశా మంత్రి గారు ప్రాథమిక సమాచారం గురించి చెప్పుంటారు. ఇంకా సాయం పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది నా ఆలోచన. ఏదైతే రైతులకు ఇప్పటికే పంట బాగా నష్టం వాలింది భారీ వర్షం నుండి. సో అందుకనైనా వరద తగ్గి నీళ్లలోంచి వరి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు మునిగిపోయింది, ఎంత ఇసుక మేటేసింది, తిరిగి ఏమైనా పంట ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేది చూసిన తర్వాత క్యాలిక్యులేట్ చేస్తాం. దయచేసి సమయంతో ఉండాలని ప్రజలకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తర్వాత సహకార చర్యలు చేస్తామని ఇప్పటికే ఎంపీ రఘునందనరావు చెప్తున్నారు. 100% ప్రవీణ్ తో ఆసిఫ్, మహా న్యూస్, మెదక్ నుండి.